హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రభావతికి రోహిణి 5,000 పాకెట్ మనీ తీసుకొని వచ్చి ఇస్తుంది కదా. అత్తయ్య, మీరు హ్యాపీగా ఉండాలి. నేను మా అమ్మని మీలో చూసుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను ఆంటీ అని ఇంకా బిస్కెట్ వేస్తూ ఉంటుంది ప్రభావతికి రోహిణి. అదంతా చూస్తున్న మీనా మాత్రం ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. ప్రభావతి చాలా పొంగిపోతూ, అమ్మ ఎంత చలని కబురు చెప్పావో. ఆయన కొంతమంది ఇంట్లో ఉంటారు, తిని కూర్చోవడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వే నన్ను అర్థం చేసుకున్నావని ఇంకా అలా శృతికి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తుందో రోహిణికి కూడా అలాగే ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఈరోజు ఆ అత్తయ్య గారికి 5,000 పాకెట్ మనీ ఇచ్చింది రోహిణి. దీని అంతటి వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది అని మీనా బాలు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకే ఉంది, ఆ డబ్బుడమ్మని బాగా పైకెత్తుతుంది కదా మా అమ్మ, అందుకే పాపం ఈ పార్లలమ్మ చూడలేక ఇలా చేస్తుంది. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది, లేకపోతే ఎప్పుడూ లేనిది ఇప్పుడు డబ్బు ఇవ్వడం ఏంటి అని అంటాడు బాలు. సరేనండి, ఏదైతే అదయింది, మీరు మాత్రం ఇవేమి మనసులో పెట్టుకోకండి అని అంటారు. లేదు, నా ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం నీకు బంగారం చేయించడం మాత్రమే. అదే నేను కోరుకుంటున్నాను. కావాలంటే నన్ను చూడు అని అంటాడు బాలు. ఇంక చూస్తూ ఉంటుంది మీనా బాలుని. ఏమైందండి అని అడుగుతుంది. అదేంటి, నీకు తేడా తెలియట్లేదా అని అడుగుతాడు పాపం బాలు. తేడానా? ఏం తేడా అండి అని అంటుంది. అయ్యో మీనా, నా దగ్గర నీకేమైనా స్మెల్ వస్తుందా అని అడుగుతారు. లేదండి అని అంటుంది మీనా. అది నేను మందు తాగడం మానేశాను అని అంటాడు బాలు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఏమండి, మీరు చెప్పేది నిజమా అని అంటుంది. నిజం కాకపోతే ఇలా నించొని నేను మాట్లాడతానా చెప్పు. ఇవాళ కూడా తాగుదామని బార్కి వెళ్ళాను, కానీ చాలా ఎక్కువ రేటు ఉందంట. ఆ డబ్బులేదో నీకోసం దాస్తే నీకు బంగారం కొనొచ్చు కదా. రోజు అంత డబ్బు ఖర్చు పెట్టి మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు నీకు బంగారం చేయిస్తే ఈ ఇంట్లో నీ పరువైన నిలబడుతుంది కదా. అందుకే ఈ రోజు నుండి డిసైడ్ అయ్యాను, మందు తాగకూడదని ఫిక్స్ అయ్యాను అని అంటాడు బాలు. ఇంక పాపం బాలు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా. ఏవండి, మీరు ఎంతో మంచివారు, కానీ ఎందుకండి, ఎందుకిలా అని అంటుంది పాపం మీనా. ఓ వద్దొద్దు, ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు నా దగ్గర ప్లే చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు. సరే, నువ్వు భోజనం చేసావా, రా కలిసి భోజనం చేద్దామని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. శృతి 5 తులాల బంగారం తీసుకొచ్చింది. రోహిణి నెలకి 5,000 నాకు పాకెట్ మనీ ఇస్తానంటుంది. ఆ మీనా ఇచ్చింది కాకుండా ఇంట్లో పడి ఎప్పుడూ తింటూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉండడం వల్ల నాకు లాభం ఏంటి? ఏమీ లేదు. ఆ బాలుగాడేమో నాపై మాటలంటాడు, రోజు తాగొచ్చి గొడవ చేస్తాడు. ఈ మీనా ఇంట్లో తిని కూర్చుంటుంది. నిజంగా వీళ్ళిద్దరి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. అదే రోహిణి అయితే డబ్బులు తెస్తుంది, శృతి అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. ఎలా అయినా ఇవాళ ఆయన్ని ఇంకా బాగా కన్విన్స్ చేయాలి అని ఇంకా బాగా కన్విన్స్ చేస్తుందనమాట ప్రభావతి. ఒక ఐడియా వేసుకుంటుంది. ఇంకా అలా సత్యం అండ్ ప్రభావతి ఇద్దరు హాల్లో నిద్రపోతూ ఉంటారు. ప్రభావతి మాత్రం కావాలని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఏమైంది అని అడుగుతారు సత్యం. ఏవండి, నేను వాష్రూమ్కి వెళ్ళాలండి అని అంటుంది. అదేదో ముందే వెళ్ళి రావచ్చు కదా ప్రభా, ఇప్పటి వరకు ఏం చేశావు అని అడుగుతారు. ఏం చేయమంటారండి, నాదేమైనా చిన్న వయసా? అయినా ఆరోగ్య సమస్యలు అన్నాక వయసు పెరిగే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ 3 రూముల్లో పడుకున్నారు. అది మాత్రమే కాదండి,
ఎంతైనా ఆ బాలు మీనాలు ఏం చేస్తున్నారు, ఏం సాధిస్తున్నారని వాళ్ళ కోసం ఒక రూమ్ కావాలి. ఏవండి, వాళ్ళు ఉంటే గొడవే. రోజు వాళ్ళు ఏమీ చేయరు కానీ గొడవ మాత్రం చేస్తూ ఉంటారు. కాబట్టి నా మాట విని రేపు వాళ్ళని ఇంటి నుండి పంపించేయండి, పంపించేయండి అని అంటుంది ప్రభావతి. ఇంకా ఆలోచిస్తూ ఉంటారు సత్యం. ఏవండి, మీరు పంపించకపోతే అని అంటుంది. సరే సరే, వాళ్ళని రేపు ఇంట్లో పంపించేయాలి అంతే కదా, సరే పంపించేస్తాను అని ఇంకా నిద్రపోతూ ఉంటారు సత్యం. ఇంకా ప్రభావతి రేపు ఏదో ఒకటి చెయ్యాలి, ఈయనకి ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రభావతి అందరికంటే ముందే లేచి కావాలనే వాళ్ళ ఇంటి మోటార్ వేయకుండా ట్యాప్ని ఆఫ్ చేసే ఉంచుతుంది. అందరూ ఇంకా నిద్రలేచి బయటికి వస్తారు. అమ్మా అమ్మా, నా బాత్రూంలో వాటర్ రావట్లేదు అని అంటాడు మనోజ్. ఆంటీ, అవునంటీ, ఇక్కడ కూడా వాటర్ రావట్లేదు అని అంటుంది శృతి. ఇంకా బాలు మీనా కూడా అలా బయటికి వచ్చి అంతా చూస్తూ ఉంటారు. కొలాయి రావడానికి టైం పడుతుందేమోలేండి. ఏయ్ మీనా, వెళ్ళవే, వెళ్ళి బయట కుళాయి దగ్గర బిందెలో నీళ్లు పట్టి తీసుకురా అని అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? నా భార్య తీసుకురావడం ఏంటి అని అంటారు. అవును, నీ భార్య బంగారం మని అరిగిపోవడానికి. ఏరా, తీసుకొస్తే ఏమైంది? ఇంట్లో అందరూ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఒక్క నిమిషం తీసుకొస్తే ఏమైంది అని అంటుంది ప్రభావతి. ఒక్కరికంటే తీసుకొస్తుంది, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అందరికీ తీసుకురావాలంటే కష్టం కదమ్మా అని అంటాడు బాలు. ఇదంతా సత్యం గమనిస్తూ ఉంటారు. సరేరా, మీకు నచ్చింది చేసుకోండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటానులే అని ఇంకక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా బాలు అలా కోపంగా చూస్తూ ఉంటాడు. అమ్మో, ఇప్పుడు అంత దూరం నేనేం వెళ్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, మీరు ఆగండి, నేను వెళ్తానులేండి అత్తయ్య అని అంటుంది మీనా. ఇంక వెంటనే అటు చూడు, ఏవండి ఒకసారి చూడండి, ఇక్కడ ట్యాప్ ఆఫ్ అయిపోయిందండి అని అంటుంది ప్రభావతి. ఓ అవునా, ట్యాప్ ఆఫ్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా, ఆన్ చేస్తే అయిపోతుంది కదా అని ఇంకా రవి ట్యాప్ ఆన్ చేస్తాడు. ఇంకా వాటర్ సమస్య అలా తీరిపోతుంది. సత్యం మాత్రం ఆలోచిస్తూనే ఉంటారు. లేదు, ప్రభావతి చెప్పింది నిజమే, ఉమ్మడి కుటుంబం అన్నాక అందరూ సర్దుకుపోతూ ఉండాలి. కానీ బాలు తన భార్యపై ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు. అయినా ప్రభావతి కూడా ఊరికే మీనాని ఇంట్లో తిని కూర్చుంటుంది అంటుంది. పొద్దున్న నుండి రాత్రి పడుకునేంత వరకు మీనా ఎంత కష్టపడుతుందో ప్రభావతికి తెలియట్లేదు. ఈ ప్రభావతికి కూడా తన విలువ, మీనా విలువ, బాలు విలువ తెలిసి రావాలి అంటే వీళ్ళని బయటికి పంపించడమే మంచిది అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు సత్యం. అప్పుడే కరెక్ట్గా ఇంకా బాలు రెడీ అయ్యి ట్రిప్ త్వరగా వచ్చింది, వెళ్ళిపోవాలని పాపం టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరుతాడు. ఏమండి, టిఫిన్ చేయండి అని అంటుంది మీనా. లేదు మీనా, నేను వెంటనే వెళ్ళాలి అని వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా చేయి పెట్టి ఆపేస్తుంది ప్రభావతి. హలో ప్రభావతి గారు, జరగండి అని అంటాడు. చూడు, నీతో మీ నాన్న ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నారు, ముందు మాట్లాడినివ్వు అని అంటుంది బాలుతో తన ప్రభావతి. ఎందుకు అలా అంటున్నారు? నేను వెంటనే వెళ్ళాలి అని అంటాడు. రేయ్, నేను చెప్పింది విను అని అంటారు సత్యం. ఏం నాన్న, ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతారు. చూడండి, మీరు ఇంట్లో ఉండడం వల్ల అందరికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి, కాబట్టే చెప్తున్నాను, నువ్వు మీనా కలిసి బయటికి వెళ్ళిపోవడమే మంచిది. మీరిద్దరూ ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళి వేరుగా ఉండండి అని అంటారు సత్యం. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. నాన్న, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతారు. అవునరా, అవును, నేను నిజమే చెప్తున్నాను కదా, మీరిద్దరూ బయటికి వెళ్ళిపోవాలని అని అంటారు పాపం సత్యం. ఇంకా అలా బాలు ఆశ్చర్యంగా బాధగా చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వైపు. మీనా బాలు దగ్గరికి వస్తుంది. ఏవండి, మనం ఎప్పుడు
ఒకరు మెచ్చుకునేలా ఉండాలనుకుంటాం, కానీ ఒకరు బాధపడేలా, ఒకరికి మనం భారంగా ఉండేలా ఉండాలని ఎప్పుడు మనం కోరుకోలేదు. రండి, వెళ్ళిపోదాం రండి, ఇంక మనం ఈ ఇంట్లో ఉండొద్దు అని అంటుంది మీనా. ఇంక పాపం అలా చూస్తూ ఉంటాడనమాట బాలు. సత్యం చాలా బాధపడుతూ ఉంటారు. ఈ మనోజ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రోహిణి, శృతి, రవి మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ప్రభావతి, అమ్మయ్యా, ఇవాటికి ఈ ఇంటికి పట్టిన చాలా వరకు దరిద్రం వదిలిపోయింది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇంకా వెళ్లే ముందు వెనక్కి తిరిగి చూస్తాడు బాలు. మీనా కూడా అలా ఇంకా చూస్తూ ఉంటుంది. వెంటనే ఇద్దరు దగ్గరికి వచ్చి సత్యం ఆశీర్వాదం తీసుకుంటారు. పాపం సత్యం వాళ్ళని చాలా బాధగా ఆశీర్వదిస్తూ ఉంటారు. బాలు ప్రభావతి దగ్గరికి వస్తాడు. చూడు, దీనంతటికీ కారణం ఎవరో నాకు తెలుసు, కానీ ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో ప్రభావతి. పై పై మెరుగులు చూసి మోసపోయే చాలామంది జనాలు నీ కేటగిరీలోనే ఉంటారు. ఎవరిది నిజమైన ప్రేమో, ఎవరు మోసమో, ఎవరు పై పై నటనలో, ఎవరు నిజంగా ప్రేమించేవాళ్ళు అనేది ఇప్పుడు నీకు తెలుస్తుంది, తెలిసి తీరుతుంది అని చెప్పి ఇంకా బాలు అలా పాపం మీనాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాలు, మీనా అలా ఇంకా బాధగా నడుచుకుంటూ బయటికి వచ్చి, ఏవండి, ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్దాం రండి అని అంటుంది మీనా. లేదు లేదు మీనా, మీ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏదైనా నా కష్టార్జితంతోనే నేను చేయాలి, నా కష్టమే నేను తినాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు మీ ఇంటికి వస్తే అల్లుడు తినడానికి తన భార్య ఇంటికి వచ్చాడని మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు. ఒకవేళ అలా మాట్లాడుకుంటే అత్తయ్య వాళ్ళు బాధపడతారు. అలా బాధపడడం నాకు ఇష్టం లేదు అని అంటాడు బాలు. పాపం బాలు వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా. మరి ఎక్కడికి వెళ్దామండి? ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో బయటికి వచ్చేసాం, మన దగ్గర డబ్బులు కూడా లేవు, ఇప్పుడు ఏం చేస్తాం అని అడుగుతుంది మీనా. నేను చెప్తాను కదా అని ఇంకా తన ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడనమాట బాలు. రే బాలు, ఎక్కడున్నావురా? నీ గురించే ఆలోచిస్తున్నాను అని అంటారు. ఏమైందిరా అని అడుగుతారు. ఏం లేదు, ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అంటారు. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నువ్వు వస్తే మాట్లాడతాను అని అంటారు. ఇంక వెంటనే బాలు వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్ అయితే అక్కడికి వెళ్తాడు. రేయ్, ఏంట్రా చేతిలో బ్యాగ్ ఏంటి? అంటే మీరు ఇంటి నుండి బయటకు వచ్చేసారా అని అడుగుతాడు బాలు వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్. అవునరా, కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు వచ్చేసాను, కాబట్టి ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు బాలు. రేయ్, ప్రాబ్లం ఏముందిరా? చెల్లెలు సిస్టర్ కూడా నాకు తెలుసు కదా, రండి, మా ఇంటికి రండి అని అంటాడు ప్రభాస్. వద్దు, మేము ఎవరింటికి రావాలనుకోవటం లేదు, మేము మా సొంతంగానే ఎదగాలి అనుకుంటున్నాం అని అంటుంది పాపం మీనా. అయితే మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉందిరా, మొన్నే ఖాళీ చేశారు, మీరు ఉండడానికి సరిగ్గా సరిపోతుంది, ఆ ఇంటికి వస్తారా? అడ్వాన్స్ అమౌంట్ నేను పే చేస్తాను, తర్వాత నువ్వు నాకు ఇచ్చేస్తావు కదరా అని ఇంకా అలా ప్రభాస్ అయితే తన ఇంటి పక్కన ఉన్న ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా ఇంటిని రెంట్కి అయితే మొత్తం తీసుకుంటారనమాట బాలు అండ్ మీనా. ఇంకా అలా చుట్టూ చూస్తూ ఇల్లు బాగానే ఉంది అని అంటుంది మీనా. బాలు పాపం మీనా వైపు, మీనా, నేను నిన్ను ఎంతో బాధ పెడుతున్నాను కదా అని అంటారు. లేదండి, మీరు ఎప్పుడూ నా మంచి గురించే ఆలోచిస్తారు, నాకు ఆ విషయం బాగా తెలుసు. మీరు ఆ విషయాన్ని, ఆ పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టేయండి. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ ఇంటికి రెంట్ ఎలా కట్టాలా అని. మీరేమీ కంగారు పడద్దు, మీరు హ్యాపీగా ట్రిప్కి వెళ్ళిరండి, మీరు వచ్చేలోపు నేను ఏదో ఒక వంట చేస్తాను అని పాపం చెప్తుంది మీనా. వంట చేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఏం చేస్తావు మీనా అని అడుగుతాడు. నేనేదో ఒకటి చేస్తాను కదండి, వెళ్ళండి అని చెప్పి పాపం అలా పంపించేస్తుందనమాట మీనా. ఇంకా అలా బాలు ట్రిప్కి వెళ్ళిపోయిన తర్వాత మీనా పాపం రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా మీనాకి ఒక గుడి కనబడుతుంది. ఇంకా గుడి ఎదురుగా ఒక పూల షాప్ అయితే కనబడుతుంది. ఇంకా పూల షాప్లో తనకు తెలిసిన అబ్బాయి ఉంటాడనమాట. అక్క, మీనా అక్క,
ఏంటక్క ఇలా వచ్చావు, ఏం కావాలి అని అడుగుతారు. ఏమీ వద్దురా అని అంటుంది మీనా. లేదక్క, నువ్వు చూడ్డానికి చాలా బాధలో ఉన్నావు, ఏమైందో ఈ తమ్ముడికి చెప్పక్క అని అంటారు. "ఆ, అలాంటిదేమీ లేదు రే. ఏంటి నువ్వే పూలు కడుతున్నావు, ఇక్కడ పూలు కట్టే వాళ్ళు ఎవరు లేరా అని అడుగుతారు. ఏం చెప్పమంటావు అక్క, ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పి మానేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ పని దొరికింది ఇక్కడ పని దొరికింది అని వెళ్ళిపోతున్నారు. అయినా నేనేమి తక్కువ ఇస్తాననట్లేదు కదక్క, ఎక్కువ ఇస్తానంటున్నాను కదా అని అంటాడు. ఇంకతను వెంటనే ఆలోచనలో పడుతుంది మీనా. రేయ్, నువ్వేమీ అనుకోనంటే ఈ పూలు నేను కట్టి పెడతాను అని అంటుంది. అక్క, నువ్వా, నువ్వెందుకక్క అని అంటారు. లేదురా, నేను కడతాను, నువ్వేమీ బాధపడద్దు. నువ్వు నాకు ఎంత ఇవ్వాలో అంతకంటే కొంత తక్కువ ఇచ్చినా పర్లేదు, ఇప్పుడు ఇవి నేను కడతాను ఇవ్వని చెప్పి ఇంకా పాపం స్పీడ్గా పూలు కడుతుందనమాట మీనా. ఇంకా పూలు కట్టి హ్యాపీగా తను చేత్తో కట్టేసరికి చాలా వరకు అమ్ముడుపోతూ ఉంటాయి. ఇంకా అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ వ్యక్తి. అక్క, ఎప్పుడైనా నువ్వు లక్కీ, నీ చేత్తో వెంటనే చూసావా అక్క, అలా అంటే అలా అయిపోయింది. ఇదిగో ఇదిగో అక్క డబ్బులు అని చెప్పి ఇంకా అలా డబ్బులు ఇస్తాడు. పాపం ఆ డబ్బులతో ఇంకా అలా కూరగాయలు అండ్ ఫ్రూట్స్ గ్రాసరీస్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి వంట చేస్తుంది మీనా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. బాలు ఇంటికి వస్తాడు. మీనా మీనా అని బాలు ఇంకా ఫుడ్ తీసుకొని వస్తాడు. మీనా అప్పుడే ఇంకా ఏవండి రండి వడ్డిస్తాను అని అంటుంది. ఏంటి మీనా, నేను ఇంటికి వచ్చేసరికి ఒక్కట్లేదు, ఇప్పుడేమో ఈ వస్తువులన్నీ ఎలా, ఎవరిచ్చారు అని అడుగుతారు. ఎవరు ఇవ్వడం ఏంటండి, నేనే సంపాదించాను. మన చింటూ ఉన్నాడు కదా, వాడి పూల కొట్లో నేను పూలు కడుతున్నాను అని అంటారు. ఏంటి, నువ్వు పూలు కడుతున్నావా, నేను దీనికి ఒప్పుకోను అని అంటాడు బాలు. ఏవండి, ఒప్పుకోకపోతే ఎలా అండి, ఇప్పుడు మీరు ఒక్కరు కాదు మన ఇద్దరమే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనం కష్టపడితేనే ఇప్పుడు ఈ ఇల్లు అనేది గడుస్తుందండి, నా మాట వినండి అని అంటుంది. నువ్వెంత చెప్పినా నాకు ఇది నచ్చట్లేదు మీనా, నువ్వు కష్టపడ్డవేంటి అని అంటారు. అయ్యో, నేను బయటికి వెళ్ళి కష్టపడుతున్నానా, పోనీ ఏదైనా చాకిరీ చేస్తున్నానా, లేదు కదా, ఇంట్లోనే ఉండి పూలు కడుతున్నాను, ఇందులో తప్పేముందండి అయినా అని అంటాడు. ఎవరిని ఇంకేమీ మాట్లాడొద్దు, నేను ఒక్క విషయం నేను చెప్పేది వినండి, ఇద్దరం కలిసి డబ్బులు సంపాదిస్తేనే మనకి డబ్బులు ఎక్కువగా వస్తాయని చెప్పి పాపం చెప్తుంది. ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట బాలు. ఇద్దరు కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇంట్లో మాత్రం ఇంక ప్రభావతి, అబ్బా ఏంటి పొద్దున్నుండి తల పగిలిపోతుంది, ఓ కాఫీ పెట్టాలి. ఏయ్ మీనా, ఓ దాని ఇంటి నుండి గెంటేశా కదా, అదెక్కడ కాఫీ పెడుతుంది, అమ్మ రోహిణి రోహిణి అని పిలుస్తుంది. అబ్బా ఈవిడ మళ్ళీ పిలుస్తుంది. ఏంటత్తయ్యా అని అంటుంది రోహిణి. తల పగిలిపోతుంది, కాస్త కాఫీ పెట్టమ్మా అని అంటారు. అయ్యో అత్తయ్య, నేనే మిమ్మల్ని కాఫీ అడుగుదామనుకుంటున్నాను, మీరు నన్ను అడుగుతున్నారా అత్తయ్య అని అంటుంది రోహిణి కావాలని. ఓ అవునులే, నువ్వు పార్లర్లో పాపం కష్టపడి వస్తున్నావు, సర్లే నేనే చేస్తాను ఆగు అని చెప్పి ఇంకలా ప్రభావతినే కాఫీ పెడుతుంది. ఇంకప్పుడే మనోజ్ వచ్చి, అమ్మా ఆకలిస్తుంది, ఏదైనా స్నాక్స్ ఇవ్వు అని అంటారు. స్నాక్సా, సరే చేస్తానుండ్రా అని ఇంకా పనులు చేస్తుంది. ఆంటీ, నాకు ఆరెంజ్ జ్యూస్ తాగడం ఇష్టం కదా, నాకు ఆరెంజ్ జ్యూస్ ఇవ్వండి అని అడుగుతుంది శృతి. ప్రభా, నాకు కొంచెం కాఫీ తీసుకురా అని అంటారు సత్యం. అబ్బా ఏంటండి ఒకరి తర్వాత ఒకరు అన్ని పనులు నాకే చెప్తే ఎలా అని అంటుంది ప్రభావతి. ఓ, ఇప్పుడు నీకు పనులన్నీ ఎలా చేయాలని ఆలోచన వస్తుందా, మరి ఈ పనులన్నీ మీనా చేసింది కదా, మీనాని కూడా ఇలాగే పని తర్వాత పని చెప్పావు కదా, అప్పుడు నీకేమీ అనిపించలేదా అని అడుగుతారు సత్యం. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అది వేరు ఇది వేరు, దాని వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా అని అంటుంది. వయసు కాదు, నీ బుద్ధి మార్చుకోమని చెప్తున్నాను అని అంటాడు సత్యం. ఇదంతా పక్కన పెట్టి వంట విషయం చూడు అని అంటారు. అమ్మో, ఇప్పుడు వంట చేయాలి కదా, అబ్బా అని ఏంటో ఆ మీనా ఉంటేనే కాస్త బాగుండనిపిస్తుంది,
అన్ని పనులు చేసేది, నేనేమో ఏమీ చెప్పకుండా కూర్చునేదాన్ని. ఇప్పుడేమో ఇది ఇది ఇలా చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అలసిపోతూ చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా వెంటనే ప్రభావతి ఇటువైపు మీనా అండ్ బాలు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.